Welcome to Manabadi videos. Intermediate Andhra Pradesh first year and second year examination timetable 2025 రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన మీరు చూస్తున్న లింక్ ఏదైతే ఉందో టెలిగ్రామ్లో పెట్టాను. సో ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఒకసారి క్లిక్ చేస్తే టెలిగ్రామ్లో డైరెక్ట్గా ఈ టైం టేబుల్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ముందుగా అయితే మనం ఎగ్జామ్ డేట్స్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి చూద్దాము. సో ఎగ్జామినేషన్ డేట్స్ ఈ రకంగా ఉన్నాయి. 1 March 2025 సాటర్డే రోజు మనకు సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 1 అనేది ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఉంది. అండ్ కమింగ్ టు పార్ట్ ఇంగ్లీష్ పేపర్ 1 4th March 2025 ట్యూస్డే రోజు, అంటే సాటర్డే తర్వాత మనకు సండే అండ్ మండే రోజు 2 days హాలిడేస్ ఉన్నాయి. సో మనకు ట్యూస్డేకి మళ్ళీ చదువుకునేటట్టుగా ఉంది. దెన్ పార్ట్ 3 వచ్చి మ్యాథమెటిక్స్ పేపర్ 1A ఆర్ బాటనీ పేపర్ 1 ఆర్ సివిక్స్ పేపర్ 1 ఎంపీసీ బైపీసీ సిఈసి వాళ్ళకి థర్స్డే రోజు. సో వెడ్నెస్డే మధ్యలో ఒక్కరోజు మాత్రమే మనకు గ్యాప్ ఉంది ప్రిపరేషన్ గురించి. సో ఇది పార్ట్ 3. దెన్ కమింగ్ టు మ్యాథమెటిక్స్ పేపర్ 1B, మ్యాథమెటిక్స్ పేపర్ 1A తర్వాత మ్యాథమెటిక్స్ పేపర్ 1B వచ్చి సాటర్డే రోజు ఉంది. అలాగే జువాలజీ పేపర్ 1 అండ్ హిస్టరీ పేపర్ 1 హెచ్ఈసి వాళ్ళకి, బైపీసీ వాళ్ళకి, ఎంపీసీ వాళ్ళకి. సో ఫ్రైడే రోజు మధ్యలో ఒక రోజు ఉంది మనకి ప్రిపరేషన్ సంబంధించి. దెన్ ఫిజిక్స్ పేపర్ 1 అండ్ ఎకనామిక్స్ పేపర్ 1 ట్యూస్డే రోజు ఉంది. మధ్యలో సండే అండ్ మండే 2 days అయితే మనకి ఇక్కడ హాలిడేస్ వచ్చున్నాయి. సో ఫిజిక్స్ పేపర్ 1 అండ్ ఎకనామిక్స్ పేపర్ 1 వచ్చింది. సో ఇది ఫిజిక్స్ అనేది బోత్ ఎంపీసీ బైపీసీ వాళ్ళకి, ఎకనామిక్స్ వచ్చేసి ఎంఈసీ అండ్ సిఈసి వాళ్ళందరికీ ఎకనామిక్స్ సంబంధించి. సో మధ్యలో 2 days అయితే ఉంది. దెన్ కమింగ్ టు థర్స్డే కెమిస్ట్రీ పేపర్ 1, కామర్స్ పేపర్ 1 అండ్ సోషియాలజీ పేపర్ 1 అండ్ ఫైన్ ఆర్ట్స్ మ్యూజిక్ పేపర్ 1 థర్స్డే రోజు ఉంది. సో మధ్యలో వెడ్నెస్డే ఒక రోజు ఎంపీసీ అండ్ బైపీసీ వాళ్ళకి అండ్ అదర్ గ్రూప్స్ వాళ్ళకి కూడా మధ్యలో 1 day వరకు గ్యాప్ అయితే ఉంది. దెన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1, లాజిక్ పేపర్ 1, బ్రిడ్జ్ కోర్స్, మ్యాథమెటిక్స్ పేపర్ 1 ఫర్ బైపీసీ స్టూడెంట్స్. ఎవరైతే బైపీసీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి మ్యాథమెటిక్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజికల్. సో ఏదైతే కెమిస్ట్రీ ఉందో అంతటితో అందరికీ ఎంపీసీ బైపీసీ వాళ్ళకి అయితే ఎగ్జామ్ అయిపోద్ది. రిమైనింగ్ వాళ్ళకైతే ఎగ్జామ్ ఉంటుంది. సో మనకు థర్స్డే తర్వాత ఫ్రైడే, సాటర్డే అండ్ సండే 3 days మధ్యలో గ్యాప్ ఉంటుంది, ప్రిపరేషన్ గ్యాప్. అలాగే వెడ్నెస్డే వచ్చేసి 19th March 2025 మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ 1, జియోగ్రఫీ పేపర్ 1 ఉంది. సో ఇది వెడ్నెస్డే లాస్ట్ మంత్. సో 19th March. సో టోటల్గా ఎగ్జామ్స్ అయితే మనకు 1st March, 4th March, 6th March, 8th March, 11th March అండ్ 13th March మెయిన్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయి. ఇది ఫస్ట్ ఇయర్కి సంబంధించి. అలాగే సెకండ్ ఇయర్కి సంబంధించి 3rd March నుంచి స్టార్ట్ అవుతుంది ఎగ్జామినేషన్. సో సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2 అనేది ఉంటుంది. సో సెకండ్ ఇయర్ కాబట్టి పేపర్ 2 మధ్యలో వెడ్నెస్డే ఉంది. ట్యూస్డే మధ్యలో మనకు ఒక 1 day ప్రిపరేషన్ ఉంది. తర్వాత వెడ్నెస్డే ఎగ్జామ్ ఉంది. ఇంగ్లీష్ పేపర్ 2 సెకండ్ ఇయర్ కాబట్టి పార్ట్ 1 ఉంది. అలాగే వెడ్నెస్డే తర్వాత థర్స్డే 7th March మళ్ళీ మనకి ఎగ్జామినేషన్. మ్యాథమెటిక్స్ పేపర్ 2A ఉంటుంది. బైపీసీ వాళ్ళకి బాటనీ పేపర్ 2, సిఈసి వాళ్ళకి సివిక్స్ పేపర్ 2 ఉంటుంది. తర్వాత మళ్ళీ మనకి ఎగ్జామినేషన్ వచ్చి 10th March. సో ఫ్రైడే తర్వాత సాటర్డే అండ్ సండే 2 days హాలిడేస్ ఉన్నాయి. సో మ్యాథమెటిక్స్ పేపర్ 2Bకి 2 days వచ్చాయి హాలిడేస్. అలాగే జువాలజీ కూడా 2 days వచ్చాయి. హిస్టరీ కూడా 2 days రావడం జరిగింది. మండే రోజు ఎగ్జామినేషన్. నెక్స్ట్ వెడ్నెస్డే మధ్యలో ఒక్కరోజు మనకి ప్రిపరేషన్ హాలిడే ఉంది. సో వెడ్నెస్డే 12th March 2025 ఫిజిక్స్ పేపర్ 2 అండ్ ఎకనామిక్స్ పేపర్ 2 ఉంది. అండ్ సాటర్డే వచ్చేసరికి కెమిస్ట్రీ పేపర్ 2, కామర్స్ పేపర్ 2, సోషల్ పేపర్ 2, ఫైన్ ఆర్ట్స్ సంబంధించి 15th March 2025 ఉంది. సో ఇది మొత్తం కంప్లీట్గా ఎగ్జామినేషన్ సంబంధించిన మనకు వాళ్ళు ఇచ్చిన టైం టేబుల్ ఇవి. అండ్ కమింగ్ టు టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 9 AM నుంచి మధ్యాహ్నం 12 దాకా ఎగ్జామినేషన్ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ మనకు ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ 10th February 2025 నుంచి 20 February 2025 వరకు ఉన్నాయి ఫర్ జనరల్ కోర్సెస్. అలాగే వొకేషనల్ కోర్సెస్ వచ్చి February 5th నుంచి 20th February వరకు వొకేషనల్ కోర్సెస్ వాళ్ళకు ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా మీకు ఖచ్చితంగా ఈ ఎగ్జామినేషన్ అయితే రాయాల్సి ఉంటుంది. ఎథిక్స్ హ్యూమన్ వాల్యూ ఎగ్జామినేషన్ 1st February రోజు స్టార్ట్ అవుతుంది. అండ్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జామినేషన్ 3rd February 2025 వరకు ఉంటుంది. సో దీనికి సంబంధించి మొత్తం కంప్లీట్గా ఎంపీసీ బైపీసీ వాళ్ళకి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ మీకు లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రీవియస్ ఇయర్ ఆల్మోస్ట్ 10 to 15 years ఆఫ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ 2025కి సంబంధించిన మోడల్ పేపర్ యాజ్ వెల్ యాజ్ మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది. manabadi.co.inలో దాని లింక్ అయితే ఇస్తాను. ఒకసారి ఆ లింక్లో నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసేసుకోండి. క్వశ్చన్ పేపర్స్ యూజ్ అవుతాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మీకు ఈ హాల్ టికెట్స్ ఏవైతే ఉన్నాయో కొన్నిసార్లు మీకు హాల్ టికెట్స్ గురించి కూడా ప్రాబ్లం అవుద్ది. కాలేజ్లో కొంతమంది ఫీజు కట్టలేదని కాలేజెస్లో స్టాప్ చేస్తారు. అలాంటి వాళ్ళకి భయపడకండి. manabadi.co.inలో మీకు ఇంటర్మీడియట్ సంబంధించిన హాల్ టికెట్స్ కూడా మీకు రిలీజ్ అవుతాయి తొందరలో. సో మీకు ఇంకా ఎగ్జామినేషన్ ఫిబ్రవరి నుంచి కాబట్టి మనబడిలో హాల్ టికెట్స్ ఉంటాయి. ఆ లింక్ కూడా నేను ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాన్ని కూడా ఓపెన్ చేసి చూసుకోండి. ఈ పీడిఎఫ్ ఏదైతే ఉందో ఆల్రెడీ నేను టెలిగ్రామ్లో పెట్టేశాను. డౌన్లోడ్ చేసుకోండి. ఎగ్జామినేషన్ టైం టేబుల్ సేవ్ చేసుకోండి. ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసండి. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.